టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 19వ తేదీన కడప జిల్లా కమలాపురంలో జరిగే సభకు హాజరు కానున్నారు. జిల్లాలో జరగబోతున్న మొదటి సభకు టీడీపీ నాయకులు అందరూ కలిసి జయప్రదం చేయాలని కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి పిలుపునిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని అంటున్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారంటున్న కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డితో మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఈ నెల 19వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కమలాపురంలో మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో రా కదలరా అనే ప్రోగ్రాం పెట్టబోతున్నారు. ఈ ప్రోగ్రాం కు భారీగా ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి, అలాగే కడప నియోజకవర్గ పరిశీలకురాలు కుసుమకుమారి అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, రేపు అంటే ఎల్లుండి జరగబోయే ప్రోగ్రాంకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఆల్రెడీ వేదికను నిర్ణయించడం జరిగింది. అక్కడ నరసింహారెడ్డి అన్నగారు మొత్తం దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు. అలాగే మా పార్టీ నుంచి పరిశీలకులు కానీ ఈ సభకు సంబంధించిన కార్యక్రమాలు చూడడానికి పార్టీ కార్యవర్గం కూడా వచ్చేసింది. ఇక మేము కూడా 7 నియోజకవర్గాల నుంచి మేమందరం కూడా సన్నాహితమయ్యాము. ఈ రోజు దానికి సంబంధించిన మీటింగే పెట్టాము. అలాగే మా సంబంధంగా మా నియోజకవర్గంగా డివిజన్లకు సంబంధించిన మా డివిజన్ ఇన్ఛార్జీలకు గానీ క్లస్టర్స్ గానీ వాళ్ళ యొక్క బాధ్యతలను డివైడ్ చేసి ముందుకెళ్తున్నామండి. జన సమీకరణ ఎలా ఉండబోతుంది మేడం? అంటే ఫస్ట్ మొట్టమొదటి సభ కూడా కమలాపురం కడప జిల్లాలో ఎలా ఉండబోతుంది? మీరు చెప్పింది కరెక్ట్ అండి. నేను ఇన్ఛార్జిగా నియామకమైన తర్వాత ఫస్ట్ మీటింగ్ మేమందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కడప జిల్లాలో ప్రతి ఒక్కరు ఈ రోజు మేము క్యాంపెయినింగ్ ఎలా చేస్తున్నామో అలాగనే ఈ రోజు ఈ బహిరంగ సభకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క డివిజన్ ఇన్ఛార్జ్, ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ ను ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళను కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తూ జన సమీకరణ చేస్తున్నామండి. అంటే ప్రతిపక్షాలు చేసే ప్రతి ప్రోగ్రాం కూడా అడ్డగించే ప్రయత్నం సీఎం జగన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు జరగబోయే సభకు కూడా ఏమైనా అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందా? నేను అనుకోవట్లేదండి. డెఫినెట్ గా పార్టీ ఈ కార్యక్రమాలకి కంప్లీట్ గా పర్మిషన్ తీసుకొని ఎస్పీ గారికి లెటర్ పెట్టుకుని ముందుకెళ్తున్నాము. చాలా పగడ్బందీకి వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా కూడా వాటికి సంబంధిత అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ముందుకెళ్తాము. ఈ కార్యక్రమం కూడా అలాగే వెళ్ళాము. డెఫినెట్ గా ఏ యొక్క అడ్డంకులు రావని నేను అనుకుంటున్నానండి. మనతో పాటు పరిశీలకులు కూడా ఉన్నారు. ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నించాం. చెప్పండి మేడం, ఈ నియోజకవర్గం సంబంధించి మీరు పరిశీలకురాలుగా వచ్చారు. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏమైనా గమనించారా రేపు ప్రోగ్రాం సంబంధించి? ఖచ్చితంగా అండి. కడప నియోజకవర్గంలో మాధవిరెడ్డి గారి ఆధ్వర్యంలో 19వ తేదీ కమలాపురం నియోజకవర్గంలో జరగబోయే ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ని సక్సెస్ చేయడానికి మాధవిరెడ్డి గారి అభిమానులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానివ్వండి, అన్ని డివిజన్స్ నుంచి కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా 19వ తేదీ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ని పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎప్పుడు రావాలా, ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో అరాచక పాలనని అంతం చేయడానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి మరి జనసేన ఆధ్వర్యంలో కూడా చాలా మంది కార్యకర్తలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కడప నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున మాధవిరెడ్డి గారి ఆధ్వర్యం నుంచి, ఎందుకంటే ఒక మహిళగా ఈ రోజు ఆమె కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆమె యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను ఒక మహిళగా నేను ఆశిస్తా ఉన్నానండి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రాం సక్సెస్ చేసే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భారీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.